రంగుల కేళి హోలీని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ సరదాగా సందడి చేశారు. రాజకీయ ప్రముఖులు సైతం ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాశ్మీర్లో జరిగిన హోలీ వేడుకల్లో సైనికులు పాలుపంచుకున్నారు. ఉదయం నుంచే రోడ్లపైకొచ్చిన యువతీ యువకులు చిన్న పెద్ద తేడా లేకుండా రంగుల్లో తేలియాడారు. జీవితం సప్తవర్ణ శోభితం కావాలని ఆకాంక్షిస్తూ సంబరాలు చేసుకున్నారు. హోలీకి ఒక్కరోజు ముందు నిర్వహించే హోలికా దహనాన్ని రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. దేశ రాజధానిలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఢిల్లీలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, చిన్నారులు తేడా లేకుండా రంగులు రాసుకుని చిందులేశారు. విదేశీయులు సైతం పాల్గొన్నారు. భాజపా అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ నివాసానికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు ఆయన్ను రంగుల్లో ముంచెత్తారు. సోనియా గాంధీ నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు అధినేత్రికి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. శత్రుముఖుల నుంచి దేశాన్ని కాపాడేందుకు నిత్యం సరిహద్దుల్లో పహారా కాసే సైనికులు రంగుల కేళి సంబరాల్లో మునిగి తేలారు. శ్రీనగర్, పూంజ్ సెక్టార్లో ఒకరికొకరు రంగులు అద్దుకుంటూ ఆనందంగా గడిపారు. ఉత్తరప్రదేశ్ లో హోలీ ఆనందోత్సాహాల నడుమ సాగింది. అందరికీ భిన్నంగా సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పూలతో నిర్వహించిన హోలీలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను కార్యకర్తలు రంగుల్లో ముంచెత్తారు. అయోధ్యలోని స్వామీజీలు పుష్పాలతో నిర్వహించిన హోలీ ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లింది. సాధువులు దైవ కీర్తనలు పాడుతూ భక్తి పారవస్యంలో మునిగి తేలారు. బీహార్ రాజధాని పాట్నాలో టమాటాలతో హోలీ సంబరాల్ని జరుపుకున్నారు. టమాటా రసాన్ని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. మధ్యప్రదేశ్ ఇండోర్లో పురాణేతిహాసాల ఘట్టాల ప్రదర్శన తిలకించడానికి సందర్శకులు భారీగా తరలివచ్చారు. సంప్రదాయ దుస్తులు ధరించిన యువతీ యువకులు లాఠ్మార్ హోలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అమ్మాయిలు కర్రతో కొడుతుంటే తప్పించుకోవడానికి అబ్బాయిలు ఆపసోపాలు పడిన తీరు ఆకట్టుకుంది. కోల్కతా, అహ్మదాబాద్ సహా పలు నగరాల్లో హోలీ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.